సో హలో 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 గైస్, ఈరోజైతే ఈవినింగ్ జిమ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు అంటే 21st నవంబర్ 2024. సో ఈరోజు జిమ్కి వెళ్ళిన వెంటనే వామప్ కోసం కొంచెం పుషప్స్ చేశా, 2 సెట్స్ 15x15 టైప్లో. సో నాకు ప్రజెంట్ ఈ వీడియో తీస్తుంది ఎవరంటే ఆనంద్. తను ఏమన్నాడంటే ఇంకా స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు అన్నాడు. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ వర్కౌట్కి ముందు డిక్లైన్ ప్రెస్ చేశాను అనమాట. అంటే అది కొంచెం డౌన్ ఉంటుంది బెంచ్. సో అది చేశాను, అది 3 సెట్స్ చేశాను అనమాట. అది అయిన వెంటనే నెక్స్ట్ ఈ మిషన్కి వచ్చాను. ఇది ఇన్క్లైన్ ప్రెస్. సో ఇది కూడా కొంచెం 20 వేసి 40 kg వెయిటింగ్తో స్టార్ట్ చేశాను. సో అదే కంటిన్యూ చేశాను. అండ్ ఇది అయిన వెంటనే బటర్ఫ్లై అనుకుంటా, అవి బటర్ఫ్లై ప్రెస్ అది వస్తుంది ఇప్పుడు. సో అది చేశాను అనమాట. సో గైస్, అన్నింటికంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంతసేపు మనం హోల్డ్ చేస్తాం అనేదే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఆనంద్ అన్నాడు అనమాట, ఒకసారి తీసే చేసేద్దాం అండి. ఐ మీన్ షర్ట్ అనమాట, షర్ట్ తీసే చేద్దాం అన్నట్టు అన్నాడు. సో నేనేం చేశానంటే ఇంకా తీసి పక్కన పడేసా. సో ఇలా ఉంది ప్రజెంట్ బాడీ కండిషన్. అండ్ ఏంటంటే మొన్న 5 days తిరుపతి వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా కంప్లీట్ కార్బోహైడ్రేట్స్, ఇంకా ప్రోటీన్ ఫుడ్ అంటే మనకి దొరకవు అక్కడ ఏమైనా. సో 5 days కూడా మొత్తం కార్బోహైడ్రేట్స్ అని అనమాట. తింటే ఏముంటుంది అక్కడ ఉన్న ప్రసాదం ఇవన్నీ, ఇంకా అండ్ లడ్డూలు అవన్నీ అనమాట. ఇంకా అంతా హై క్యాలరీ ఫుడ్ వెళ్ళింది. సో అందుకని బాడీ కండిషన్ అయితే ప్రజెంట్ అలా ఉంది. బట్ ఎనీవేస్, అది అంతా లైఫ్ స్టైల్ సస్టైన్ అవుతూ మనం ఫిట్నెస్గా ఉండడం ఇంపార్టెంట్. అది నా గోల్ కూడా. సో నెక్స్ట్ వేరియేషన్ అంటే సేమ్ వేరియేషన్ సెకండ్ సెట్ అనమాట ఇది. సో ఇంకా వెంటనే షర్ట్ వేసుకొని ఇంకా అది కూడా కంప్లీట్ చేశాను అనమాట. అండ్ ఇదనమాట ప్రజెంట్ బాడీ కండిషన్. మార్నింగ్ నుంచి డైట్ వచ్చేసరికి బాయిల్డ్ చికెన్ తీసుకున్న, కీరా తీసుకున్న ఫైబర్ ఫుడ్ కోసం. అండ్ సత్తు డ్రింక్ అని ఒకటి ఉంటుంది గైస్, అది మీకు ఎప్పుడైనా రెసిపీ పెడతాను. సో అది చాలా బెస్ట్ ఫుడ్ అనమాట. అది తీసుకున్న, ఇంటర్నెట్లో కొట్టండి, అది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా హోల్డ్ చేస్తున్నాను నేను. 1 2 3 4 5 6 7 అలా మినిమం 8 నెంబర్ వరకు కూడా హోల్డ్ చేస్తున్నాను చూడండి. అది ఇంపార్టెంట్. చూడండి మళ్ళీ హోల్డింగ్ పీరియడ్ ఎంతసేపు ఉంటుందో. అది ఇంపార్టెంట్ అనమాట. అది ఉంటే మజిల్ గెయినింగ్ అనేది చాలా తొందరగా జరుగుతుంది అనమాట. మజిల్ అండర్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ పర్ఫెక్ట్గా కానీ చేయగలిగితే మాత్రం మజిల్ గ్రోత్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ రికవరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, స్లీప్ అండ్ డైట్ కూడా. సో ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు ఒక స్కూప్ వే ప్రోటీన్ తాగాను. యాక్చువల్గా అయితే చికెన్ తినాలి. సో బట్ ఇప్పుడైతే ఈరోజైతే ఇంక మూడు లేదు, స్లోగా స్టార్ట్ చేద్దాం అన్నట్టే ఉన్నాను. అండ్ ఈవెన్ 4 sets చేశాను అనమాట. 4 variations చేశాను. ఎందుకంటే 5 days తర్వాత మరీ ఎక్కువ చేస్తున్నా కూడా మంచిది కదన్నట్టు అన్నాడు ఆనంద్ అక్కడ. సో ఆ విషయం మీద కొంచెం 4 sets 4 variations into 3 sets అలా చేసి ఇంకా ఆపేసాను అనమాట. అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువ వేసుకున్నా, 10-20 kgs లాగా. సో అది గైస్ ఈరోజు వర్కౌట్, ఈవినింగ్ వర్కౌట్. మార్నింగ్ కూడా వెళ్ళాను, బట్ ఒక 20 minutes చేశాను, అంతకంటే ఎక్కువ చేయలేదు. అండ్ అది గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో విత్ అనదర్ వర్కౌట్ వీడియో. బాయ్.